అందరికీ నమస్కారం. ప్రసవం అదొక అద్భుతమైన ప్రయాణం కదా. కాని ఆ ప్రయాణంలో ప్రతి స్త్రీకి గౌరవం, భద్రత దొరకడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం భారతదేశంలో ప్రసూతి సంరక్షణలో ఒక పెద్ద మార్పు తెస్తున్న లక్ష్య కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం సమాచారం కాదు, ఇది ప్రతి ఒక్కరి హక్కు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మాటను ఒక్కసారి గమనించండి. గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ కేవలం ఒక సూచన కాదు, ఇది ఒక వైద్య ప్రమాణం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనమిప్పుడు మాట్లాడుకోబోయే విషయాలు ఎవరో దయతరచిచ్చే సౌకర్యాలు కాదన్నమాట. ఇవి చట్టం ప్రకారం ప్రతి గర్భిణీ స్త్రీకి అందాల్సిన హక్కులు. ఇట్స్ ఎ క్లినికల్ స్టాండర్డ్. అయితే ఇంతకీ ఏంటి ఈ లక్ష్య కార్యక్రమం? దాని అసలు ఉద్దేశమేంటి? లేబర్ రూమ్లని ఇది ఎలా మార్చాలనుకుంటోంది? పదండి ఆ వివరాల్లోకి వెళ్దాం. లక్ష్య అంటే లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. పేరు కొంచెం పెద్దగా ఉన్నా దీని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రసవ సమయంలో ప్రతి గర్భిణీ స్త్రీకి భద్రత, గౌరవం, అంతేకాదు మానసిక క్షేమం కూడా అందించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఇదొక ప్రభుత్వ కార్యక్రమం. సరే, గౌరవం, గోప్యత అంటున్నాం అంటే కేవలం కర్టెన్లు పెట్టడం, కొంచెం మర్యాదగా మాట్లాడటం మాత్రమేనా? అస్సలు కాదు. దీని వెనక ఒక సాలిడ్ సైన్స్ ఉంది. ప్రసవ సమయంలో కల్పించే ప్రైవసీకి, తల్లి, బిడ్డల ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ రెండు పరిస్థితుల్ని చూడండి. ఒకవైపు అందరూ చూస్తున్నారన్న భావన, ఇబ్బందికరమైన వాతావరణం. మరోవైపు పూర్తి ప్రైవసీ, భద్రత. ఇవి కేవలం రెండు వేర్వేరు గదులు కాదండి, మన శరీరం రెండు రకాలుగా స్పందించే విధానాలు. ఎప్పుడైతే ఒక గర్భిణీ స్త్రీకి భయంగా, ఇబ్బందిగా అనిపిస్తుందో అప్పుడు ఒత్తిడి హార్మోన్లు అంటే క్యాటకోలమైన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ప్రసవాన్ని నెమ్మదింపచేస్తాయి, నొప్పిని కూడా పెంచుతాయి. కాని అదే వ్యక్తికి సురక్షితంగా, ప్రైవేట్గా అనిపించినప్పుడు మన బాడీ లవ్ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రసవం సాఫీగా, సహజంగా జరగడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. చూశారా వాతావరణం మన శరీరాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో? ఓకే, సైన్స్ అర్థమైంది కదా. మరి లక్ష్య సర్టిఫైడ్ ఆస్పత్రులు తప్పనిసరిగా పాటించాల్సిన రూల్స్ ఏంటి? ఇవి ఆప్షనల్ కాదు, ఖచ్చితంగా పాటించాల్సినవి. వాటి గురించి వివరంగా చూద్దాం. లక్ష్య ప్రకారం గోప్యత అనేది ఒక ప్రైవసీ షీల్డ్ లాంటిది. ఇందులో 3 కీలకమైన అంశాలున్నాయి. మొదటిది విజువల్ ప్రైవసీ, అంటే ప్రతి లేబర్ బెడ్కి ఖచ్చితంగా కర్టెన్లు లేదా స్క్రీన్లు ఉండాలి. రెండోది ఫిజికల్ ప్రైవసీ, అంటే వైద్యం చేస్తున్నవాళ్లు తప్ప ఇంకెవ్వరూ ఆ ఏరియాలోకి రాకూడదు. ఇక మూడోది ఒక డెడికేటెడ్ స్పేస్, అంటే ఎల్డీఆర్ రూమ్స్. లేబర్, డెలివరీ, రికవరీ అన్నీ ఒకే చోట జరగాలి. దీనివల్ల రోగిని అటు ఇటు తిప్పే ఇబ్బంది ఉండదు. గుర్తుంచుకోండి, ఈ మూడూ తప్పనిసరి. గౌరవమంటే కేవలం మాటల్లో కాదు, చేతల్లో కూడా చూపించాలి. లక్ష్య దీనికోసం ఒక 3 స్టెప్ ప్రాసెస్ని నిర్దేశిస్తోంది. స్టెప్ 1 జోనల్ కవరింగ్, అంటే ఏ భాగాన్నైతే పరీక్షిస్తున్నారో ఆ భాగం మాత్రమే కనిపించేలా చూడాలి. స్టెప్ 2 రెస్పెక్ట్ఫుల్ గౌనింగ్, అంటే బట్టలు మార్చుకోవడానికి ప్రైవేట్ ఏరియాతో పాటు శుభ్రంగా, సరిగ్గా సరిపోయే గౌన్ ఇవ్వాలి. ఇక స్టెప్ 3 ప్రైవసీ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్, అంటే ఒకవేళ ఎమర్జెన్సీలో రోగిని ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వచ్చినా సరే పోర్టబుల్ స్క్రీన్లు వాడి వాళ్ల గౌరవాన్ని కాపాడాలి. ప్రతి స్టెప్లోనూ డిగ్నిటీ అనేది నాన్ నెగోషియబుల్. ఇంతవరకు మనం ఫిజికల్ ప్రైవసీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ప్రైవసీ అక్కడితో ఆగిపోదు. వినిపించే విషయాల్లో కూడా గోప్యత పాటించాలి. ఉదాహరణకి, ఒక రోగి మెడికల్ కండిషన్ని గదిలో అందరికీ వినిపించేలా గట్టిగా అరవకూడదు. వేరే పేషెంట్ల ముందు వాళ్ల క్లినికల్ డీటెయిల్స్ డిస్కస్ చేయకూడదు. అంతేకాదు, సిబ్బంది చేసే ప్రతి ప్రొసీజర్ని ముందుగా వివరించాలి. ఇది వాళ్ల హక్కు. ఓకే, ఇన్ని హక్కులు, ప్రమాణాలు ఉన్నాయని తెలుసుకున్నాం, చాలా బాగుంది. కానీ వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి? లేబర్ రూంలో కేవలం నిస్సహాయంగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఈ సమాచారమే ఒక పెద్ద బలం. ఈ నాలెడ్జ్తో సాధికారత ఎలా సాధించవచ్చో చూద్దాం. లక్ష్య కార్యక్రమంలో చాలా ముఖ్యమైన ఒక మంచి కాన్సెప్ట్ బర్త్ కంపానియన్. అంటే ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీకి తోడుగా వాళ్లకి నచ్చిన ఒక వ్యక్తిని, అది భర్త కావచ్చు, తల్లి కావచ్చు, లేదా నమ్మకమైన బంధువు కావచ్చు, వాళ్ళని లోపలికి అనుమతించడం. వీళ్ల పని కేవలం ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడమే. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయముంది.
బర్త్ కంపానియన్ అంటే కేవలం చేయి పట్టుకుని ధైర్యం చెప్పే వ్యక్తి మాత్రమే కాదు. వాళ్ళది అంతకంటే పెద్ద పాత్ర. వాళ్ళు ఒక ప్రైవసీ అడ్వొకేట్, అంటే రోగి తరఫున మాట్లాడి వాళ్ళ హక్కులకి ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. మరి ఈ హక్కులను ఎలా అడగాలి? దీనికోసం గట్టిగా అరవడం, గొడవపడటం అవసరం లేదు. చాలా సింపుల్గా, మర్యాదగా కొన్ని మాటలతోనే ప్రమాణాలు పాటించేలా చూడొచ్చు. ఉదాహరణకి, కర్టెన్ చెక్ తీసుకోండి. ఏదైనా పరీక్ష మొదలుపెట్టే ముందు, డాక్టర్, దయచేసి కర్టెన్లు పూర్తిగా మూసున్నాయో లేదో ఒక్కసారి చూస్తారా అని చాలా పొలైట్గా అడగొచ్చు. ఇలా అడగడం వాళ్ల హక్కు. అలాగే గదిలో అవసరమైన వాళ్లకంటే ఎక్కువ మంది ఉన్నారని అనిపిస్తే స్టాఫ్ చెక్ చేయొచ్చు. అంటే ఇక్కడున్న వాళ్లంతా నా మెడికల్ టీంలో భాగమేనా అని మర్యాదగా అడగవచ్చు. దీనివల్ల అనవసరమైన వాళ్లు ఎవరూ అక్కడ ఉండరు. ఇవన్నీ సరే, కానీ అన్నింటికంటే ఒకే ఒక్క ముఖ్యమైన ప్రశ్న ఉంది. హాస్పిటల్ని ఎంచుకునే ముందే అడగాల్సిన ప్రశ్న. అదేంటంటే, ఈ హాస్పిటల్ లక్ష్య సర్టిఫైడ్ హాస్పిటలా? ఈ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానం సరైన సంరక్షణ దొరుకుతుందా లేదా అన్నదాన్ని చాలా వరకు నిర్ధారిస్తుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. జ్ఞానం ఒక సాధనంగా మారినప్పుడు అది ఒక అనుభవాన్ని ఎంత అద్భుతంగా మార్చగలదో ఆలోచించండి. ఈరోజు మనం తెలుసుకున్నదే కేవలం సమాచారం కాదు, అది ప్రసవగదిలో చేతిలో ఉండే ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని ఉపయోగించుకుందాం. ధన్యవాదాలు.